శ్రీనివాస వైన్స్ తిరుపల్లి సంబంధించిన ఓనర్ అమరపోయిన సాయి కిరణ్ గౌడ్ అతడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మేము క్రైమ్ నంబర్ 216/24 అండర్ సెక్షన్ 294B 506 34 ఐపీసీ కేసు నమోదు చేయడం జరిగింది. అతడు ఇచ్చిన పిటిషన్ సారాంశం ఏంటంటే ఈ నెల 6 తారీఖు రోజు రాత్రి 8:30 ప్రాంతంలో 4 వ్యక్తులు అతని షాప్ దగ్గరకు వచ్చి వారి మేనేజర్ అయిన మహేందర్ను తల్వార్తో బెదిరించి బీర్లు ఇవ్వమని, తర్వాత క్వార్టర్ బాటిళ్లు ఇవ్వమని, లేదంటే మేము చంపేస్తా అని చెప్పి షాప్ డ్యామేజ్ చేస్తా అని చెప్పి బెదిరించడం జరిగింది. దానిలో 2 వ్యక్తులు లోపలికి పోయి కూడా ఈ తలవారు తీసి వారిని బెదిరించినట్టు వారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా మరి అతన్ని మేము డీటెయిల్ గా విచారించగా ఈ కేసు గ్రావిటీ ఆధారంగా మన ఈ రాబరీ కేసు నమోదు చేసి ఇందులో 4 వ్యక్తులు పాల్పడినట్టు, ఈ క్రైమ్ కు పాల్పడినట్టు దర్యాప్తు జరగడం జరిగింది. ముఖ్యంగా షేక్ నౌషద్ ఇతని తిరుపల్లి, నెంబర్ 2 ఆతిఫ్ ఖాన్ అలియాస్ లాలు ఇతను పనిచేసే అమ్మాయిగా, A3 షేక్ ఇర్ఫాన్ మహాలక్ష్మివాడ, అమ్జద్ ఖురేషి చోటతల, వీరు 4 వ్యక్తులు ఆ రోజు అక్కడ వైన్ దగ్గరికి వెళ్లి తల్వార్తో బెదిరించి మేనేజర్ ను చంపుతాన్ని బెదిరించి బీర్లు విస్కీ బాటలు ఇవ్వమని చెప్పి ఎక్స్టార్షన్ చేయడంతో పాటు అటెంప్ట్ రాబరీ కూడా చేయడం జరిగింది. వీరిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టి ఈరోజు మా కూటమి ఇన్స్పెక్టర్ అశోక్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ఎంతో చాకచక్యంగా వీరిని నిందితులను ఐడెంటిఫై చేయడంతో పాటు వారిని పట్టుకొచ్చిన 2 టౌన్ ఐడి పార్టీ కానిస్టేబుల్ రమేష్, నరేష్, కాంతి వారందరినీ మేము అభినందిస్తున్నాం. ఇటువంటి ఈ క్రిమినల్స్ మా యొక్క హెచ్చరిక ఏంటంటే ఎవరైనా ఈ షాప్ లో దగ్గరికి వెళ్లి డబ్బులు డిమాండ్ చేసినా, బెదిరించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. వ్యాపారస్తులు కూడా మీకు ఇటువంటి వ్యక్తుల నుంచి ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు ఫిర్యాదు చేయండి. వీరు గతంలో కూడా ఈ వైన్స్ లో బెదిరించినట్టు వాళ్ళు ఇంటరాక్షన్ చెప్పడం జరిగింది. ఫస్ట్ టైం మాకు ఫిర్యాదు చేస్తే ఈ సెకండ్ అఫెన్స్ జరగకపోయేది. వ్యాపారస్తులు నిర్భయంగా ఎలాంటి వ్యక్తులు వచ్చి మీకు బెదిరించినా మాకు సమాచారం ఇవ్వండి. మీ సమాచారం ఇచ్చే విషయం కూడా మేము గోప్యంగా ఉంచుతాం. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు వీళ్ళు ఇంతకుముందు 1 టౌన్ 2 టౌన్ పరిధిలో కొన్ని రాబరీస్, అటెంప్ట్ కమిట్ మర్డర్ కూడా చేసినట్టు దర్యాప్తు జరగడం జరిగింది. ఆ పాత కేసులలో తో పాటు కొత్త కేసు కూడా చేశారు కాబట్టి వీరందరిపై మేము సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తాం.